అయితే గురుగారు ఇంకోటి ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో మన హిందూ ధర్మంలో గడపని లక్ష్మీదేవిలాగా గడపని పూజిస్తాం. దేవుళ్ళకి ఎలా పూజ చేస్తామో గడపలకు కూడా అలాగే పూజ చేస్తాం. దాన్ని పూజ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా పొరపాటున తొక్కితే ఏమవుతుందో దాని గురించి చెప్పండి గురుగారు. పొరపాటున తొక్కడం అంటూ ఏం ఉండదమ్మా. అది కావాలనే అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇవన్నీ గాడిద గుడ్డు ట్రాష్ అనుకున్నప్పుడు చేసేస్తూ ఉంటాం. ఇక్కడ అంటే గడప, గుమ్మము, గుమ్మానికి కింద ఉండేదాన్ని గడపగా వర్ణిస్తాం. దానికి ప్రమాణాలు ఉన్నాయి. మనకి వాస్తుశాస్త్రంలో గుమ్మం, సింహద్వారం కింద ఉండే దాన్ని గడప అంటారు. ఇప్పుడున్న ఇళ్లలో గడపలు లేవు, పూర్తిగా గడపలే తీసేశారు. అంటే మీరు పొరపాటున తొక్కే ప్రసక్తే లేదు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, భూ అయస్కాంత తరంగాలు తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి ట్రావెల్ చేస్తాయని వాస్తుశాస్త్రం చెప్తూ ఉంటుంది. కొన్ని రకాల ఎనర్జీస్ని 4 గోడల మధ్య బంధిస్తారు. వాస్తుశాస్త్రంలో గదికి కొలతలు ఉంటాయి. వాస్తు పురుషుడిని అనుసంధిస్తూ ప్రమాణాలతో పదం కట్టడం అని, శంకుస్థాపన అని, గుమ్మం మంచని, కొన్ని రకాల అంటే మనకి షోడశోపచార పూజలు ఎలా అయితే ఉంటాయో ఇంటి నిర్మాణానికి, అంటే ఒక స్త్రీ గర్భాధానం దగ్గర నుంచి పుంసవనం, సీమంతం, ఇలా 16 సంస్కారాలు ఎలా ఉంటాయో ఒక ఇంటి నిర్మాణానికి కూడా అలాగే ఉంటాయి. ఒక బేబీని పుట్టించడం ఎంతో ఒక ఇంటిని కట్టించడం కూడా అంతే, బేబీతో సమానం. దాంట్లో ఇక్కడ ప్రధానంగా గుమ్మము, సింహద్వారము, ప్రథమ గుమ్మం. అది ఏంటంటే ప్రతి గదికి కూడా ఒక ద్వారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీస్ని మూవ్ ఆన్ చేస్తూ ఉంటాయి. గోడకి పునాదులు ఉంటాయి, గడప దగ్గర పునాది ఉండదు, ఓపెన్ ఉంటుంది. అంటే మనం యజ్ఞకుండానికి 4 ద్వారాలు ఎలా ఉంటాయో ఒక గదికి కూడా అలా ద్వారం ఉండి, దానికి ఒక సింహద్వారం ఉండి, దాని కింద ఒక గడప ఉంటుంది. అది మనకి లక్ష్మీప్రదము. అంటే చెడు శక్తి రూపంలో కానీ, బ్యాక్టీరియా వైరస్ల రూపంలో కానీ మన ఇంటిలోనికి ప్రవేశించకుండా బంధిస్తూ ఉంటుంది. అవి అంటే ఇప్పుడు మనకి ప్లాస్టర్ ప్యారిస్ గుమ్మాలు, ప్లాస్టిక్వి రకరకాలు వచ్చేసినాయి. పూర్వం ప్రత్యేకంగా టేకుతో చేసినటువంటి గుమ్మాలు, కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి చెక్కతో తయారు చేసిన గుమ్మాలు. అంటే చెక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలాంటి అవరోధం కాదు, కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. దాని మీద డిజైన్స్ ఏది కూడా అశాస్త్రీయం కాదు, శాస్త్రబద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు అవి లేవు, అందుకని మనకి గడపలు లేవు, చెదలు ఎక్కువ పట్టేస్తున్నాయి, ఎనర్జీస్ కూడా వాటిలో ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ గడప అంటే ప్రాధాన్యత కలిగి ఉంది. పూర్వం సాయంత్రం అయినప్పుడు గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి గడపకి అటు ఇటు దీపం పెట్టేవారు, గడప దగ్గర ముగ్గు పెట్టేవారు. అంటే ఎందుకు అంటే లక్ష్మీదేవి లోపలికి రావడానికి. దొడ్డి గుమ్మం అంట అలక్ష్మి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఈది గుమ్మం దగ్గర నుంచి దీపాలు పెట్టుకుంటూ వస్తారు. గుమ్మం దగ్గర ముగ్గేసి నీళ్లు జల్లి గడప మీద గడపని గౌరీదేవిగా పూజించి లక్ష్మీదేవి లోపలికి రావాలని సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం తర్వాత దీపాలు పెట్టుకుంటూ గడపల్ని పూజ చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రతిదీ కూడా ఎనర్జీస్ నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముందు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయం అది. వాస్తుకి తూర్పు ఈశాన్యం మూల నుంచి పదం కడతారు వాళ్ళు. పర్టికులర్ ఆ ప్లేస్లో మాత్రమే గడప పెట్టాలి. అప్పుడే మాత్రమే రుణధ్రువం ధనధ్రువం అని ఉంటుంది. అంటే వైటల్ ఫోర్స్ ఎనర్జీ లోపలికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ నువ్వు కాలు పెడితే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ, అంటే ఆ గడప మీద కాలు పెడితే ఆ ఎనర్జీ నీలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. షాక్ కొట్టొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా జరగవచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అది. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పెట్టేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గుమ్మాలు పెడుతున్నారు, ఆ కొలతలు లేవు. గురుస్థానంలో మొదలుపెట్టి శుక్రస్థానంలో ఎండ్ అయ్యే మధ్యలో ఇన్ని అడుగుకి కొలతలు పెట్టుకుని పర్టికులర్ ప్లేస్లో గడప పెట్టేవారు, గుమ్మం పెట్టేవారు. అక్కడ ఆ ఎనర్జీ ఉంటుంది. ప్రత్యేకంగా అది ఎలా ఉంటుందంటే సూర్యశక్తి అనుసంధానమై ఉంటుంది. అందుకని దాని మీద కాలు పెడితే మనలో ఉన్న ఎనర్జీని గడప లాగేసుకుంటుంది, మన కాళ్ళు వీక్ అవుతాయి. అందుకని అక్కడ నిలబడొద్దు. అది ఎనర్జీ ఫ్లోకి యాక్టివేషన్లో ఉంది గడప అనేది, గుమ్మం అనేది. అందుకని అక్కడ నిలబడతావేమో, అడుగంటూ పెడితే నిలబడతావుగా, అందుకని దాటే సెలుపు.
అటు కానీ ఇటు కానీ ఉండు, మధ్యలో అన్నది ఎనర్జీ కాబట్టి. అంతే తప్ప ఈ దైవం మూఢనమ్మకం మూర్ఖత్వం కాదు, ఎనర్జీస్. అందుకని ఉత్తరం, నార్త్ వైపు ఉత్తరం ఈశాన్యం నుంచి కొంచెం కొలతలు వదులుకొని పైన పెడతారు. తూర్పులో ఈశాన్యం నుంచి కొంచెం పైకి పెడతారు. తూర్పు ఆగ్నేయంలో గుమ్మం పెట్టకూడదు, గడప అక్కడ పెట్టకూడదు. అక్కడ పెడితే నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఉత్తరంలో పడమర వైపు నార్త్ వెస్ట్ సైడ్ గుమ్మం పెట్టకూడదు, అక్కడ వేరే రకం ఎనర్జీస్ వస్తాయి ఇంట్లోకి. ఉత్తరంలో నార్త్లో ఈశాన్యం దగ్గరలో పెట్టాలి, తూర్పులో ఈశాన్యం దగ్గరలో పెట్టాలి. ఎనర్జీ బేస్డ్ మన విజ్ఞానం అంతా కూడా, మూఢనమ్మకం కాదు. అందుకని అందులో అక్కడ మంచి ఎనర్జీ ఉంది కాబట్టి దానికి పసుపు రాసి బొట్టు పెడితే, దానికి దీపం పెడితే, బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా రావాలంటే ఈ పసుపు వల్ల, ముగ్గు పెట్టడం వల్ల అక్కడ ఆగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ, లేదా ఏదైనా క్రిమికీటకాలు. ఆ గడపకి పసుపు ఉంది కాబట్టి గడప దాటి లోపలికి రావు. ఇది మన వాళ్ళు ఆలోచించి గడప దైవం, గడపని తన్నొద్దు, గడపని తొక్కొద్దు, అంటే గడప మీద నిలబడొద్దు. నిలబడితే నీ ఎనర్జీస్ వీక్ అవుతాయి, దానికోసం చెప్పారు.